అండి ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం పాయసం పాలు అనేది విరగకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పాయసం మా అమ్మ నేర్పించిందండి. మా అమ్మ పాయసం చాలా చాలా బాగా చేస్తుందండి. పాయసం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకు కూడా పాయసం ఇష్టము. నేను చేశారంటే చాలా చాలా బాగా తినేస్తారు. అయితే ఇంక మనం లేట్ చేయకుండా హెల్దీ బెల్లం పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అలా చిన్న చిన్న పలుకులు చేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. అవి రెండు ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ కానీ వేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో ఉంచేసేసేయండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. సేమియాని ఎంత ఫ్రై చేస్తామో మనకి బెల్లం పాయసం అనేది అంత టేస్టీగా వస్తుందండి. ఆ కప్పుతోనే సగం కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెట్టామంటే మనకి ఒక కప్పు సరుకు సరిపోతాయండి. చూడండి నానిన తర్వాత ఇలా వచ్చేసాయో. నేను 2 గంటల పాటు నానబెట్టానండి సగ్గుబియ్యాన్ని. ఈ లోపల సేమియా అనేది ఫ్రై అవుతూ ఉండి ఇంకొంచెం ఫ్రై చేసుకున్నారనుకోండి సేమియా పాయసం అనేది చాలా బాగా వస్తుందండి. మొత్తం డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసేయండి. అందులోకి మనం సేమియా సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆ వాటర్ని మరగనివ్వండి. చూడండి వాటర్ తెలుతున్నప్పుడు మనకి సగ్గుబియ్యం చెప్పాను కదా అండి, సగం కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు వరకు అయిపోయాయండి. నానితే కొంచెం ఉబ్బుతాయి కదా, అవి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉడికించండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి సగ్గుబియ్యం ఉడికేదానికి. కొంచెం లావు ఉన్నాయి కదా, సన్న సగ్గుబియ్యం అనుకోండి తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యానికి సేమియా సగ్గుబియ్యం రెండు ఒక్కసారి వేసుకొని కుక్ చేసుకోవచ్చండి. బియ్యం కొంచెం లావు ఉన్నాయి కదా, అందుకని ముందుగా 10 నిమిషాల సేపు ఉడకబెట్టేసుకున్న తర్వాత సేమియా కానీ వేసేసుకొని అలా ఉడికించుకుంటున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించారంటే సేమియా కూడా ఉడికిపోతుందండి. టేస్ట్ చేసి చూసుకోండి. ఒక పలక అలా తీసేసుకొని అలా విరిచారనుకోండి, మధ్యలోకి విరిగిపోతే ఉడికిపోయినట్టు. మనం దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకుందామండి. 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటానండి. నాకు ఈ స్వీట్ అనేది సరిపోతుంది. కొందరు పాయసం మరీ తీయగా తింటారండి, వాళ్ళు 2 కప్పులు వేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి 1.5 కప్ అనేది సరిపోతుందండి. బెల్లం కరిగే వరకు కరిగించేసుకోండి. చూడండి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి బాగా కరిగిందో లేదో చూసేసుకోండి. ఇక ఒక చిన్న టిప్ అండి, బెల్లం పాయసం తొందరగా చిక్కపడకుండా ఉండాలంటే బెల్లం కరిగిన తర్వాత చూడండి అలా లైట్గా అలా కరుచుకునేదాకా ఉండించండి. చేశారంటే బెల్లం పాయసం తొందరగా చిక్కపడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని 2-3 యాలకులు దంచి పొడి చేసి వేసేసుకోండి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసేయండి. పాలు నేను ఒక చిన్న గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలని యాడ్ చేయాలి. ఒకవేళ వేడి పాలు వేసారనుకోండి పాలు అనేది విరిగిపోతాయండి, పాయసం సరిగా ఉండదు. పాలు అనేటివి కంప్లీట్గా చల్లారిపోయినాక యాడ్ చేయాలండి బెల్లం పాయసం మనం చేసేటప్పుడు. ఒకసారి బాగా కలిపేశారంటే టేస్టీ బెల్లం పాయసం రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.